15 ఇయర్స్ కష్టపడి సేవ్ చేసిన మనీ ట్యాక్స్‌తో పోతుందా? మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ మిత్ వర్సెస్ రియాలిటీ. వన్స్ ఇయర్ రావడానికి 315 రూల్స్ ఉంటది. సిప్ మీరు ఎవ్రీ మంత్ 15,000 చేసి టెన్యూర్ 15 సంవత్సరాల దాకా చేస్తే ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత అయినట్టు 27 లాక్స్ మీ చేతి నుండి ఇన్వెస్ట్ చేసినట్టు. మీకు ప్రాఫిట్ వచ్చేది 74,52,946 అనమాట. టోటల్ అమౌంట్ వన్స్ ఇయర్ 1,52,946 రూపీస్ అవుతది. ఆల్మోస్ట్ ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 12% ట్యాక్స్ అంటే ఆల్మోస్ట్ 12,69,118 రూపీస్ కట్ అవుతుంది అనుకుంటారు అందరూ ట్యాక్స్. కానీ ఇది రాంగ్ అండి. యాక్చువల్లీ మీకు ట్యాక్స్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద కాదండి. మీకొచ్చిన ప్రాఫిట్ మీదనే పడతది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద పడతది కావచ్చు, టోటల్ వాల్యూ మీద పడతది కావచ్చు అనుకుంటారు. కానీ ఇది రాంగ్. మీకు పడేది ఓన్లీ ప్రాఫిట్ మీదనే. అంటే మీరు 74,52,946 మీ ప్రాఫిట్ కదా! దీని మీద 12.5% అంటే ఓన్లీ 9,31,618 రూపీస్ మాత్రమే ట్యాక్స్ పడతది. ప్లస్ అడిషనల్‌గా ఎంత అమౌంట్ ఎవ్రీ మంత్ సిప్ చేస్తే ఎంత ట్యాక్స్ పడతదన్న డౌట్ మీకుంటే నేను ఒక పీడీఎఫ్ అనేది క్రియేట్ చేశాను. లింక్ అని కామెంట్ చేయండి. మీకు పీడీఎఫ్ అనేది డైరెక్ట్ డీఎం చేస్తాను.